నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో 26 మంది లబ్ధిదారులకు 23 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి అందజేశారు. 22 నెలల్లో 304 మంది లబ్ధిదారులకు 3 కోట్ల 1 లక్ష రూపాయలు ప్రయోజనం చేకూరింది. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ వైద్యం కోసం భారీ ఖర్చులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. పేదల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, నియోజకవర్గంలో ఒక్కరూ కూడా వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా తన వంతు కృషి సాగిస్తారని మంత్రి స్పష్టం చేశారు. ఆపద సమయంలో అప్పులు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తోందని, ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షల రూపాయలు ఖర్చు చేసిన లబ్ధిదారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మంత్రి అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ముఖ్యమంత్రి సహాయ నిధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనకు దాదాపుగా రేపు జూన్ 14కి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు 22 మాసాలు పూర్తయింది. ఈ 22 మాసాల్లో 363 మంది మాకు సహాయం చేయండి అని ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇచ్చారు. 363 మంది ఇస్తే 304 మందికి మనం మంజూరు చేసి చెక్కులు ఇచ్చాం. దీని అమౌంట్ చూస్తే 3,1,37,000 రూపాయలు. చాలా తృప్తి కలుగుతుంది. మళ్ళీ నిన్ననే ఫోన్ వచ్చింది, ఇంకొక 25-30 శాంక్షన్ అయ్యాయి. మళ్ళీ నేను వచ్చి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. పేదలు, పట్టణానికి ఉపాధి కోసం వచ్చిన కూలీలు, కార్మికులు, అన్నార్తుల ఆకలి తీర్చేందుకు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టేందుకు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయటం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి పట్టణంలోని ఇందిరాగాంధీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన నూతన అన్నా క్యాంటీన్ భవనాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో 207 అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తుండగా నేటి నుంచి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి కొత్తగా 67 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా టెక్కలి నియోజకవర్గంలో 2 అన్నా క్యాంటీన్లు నిర్వహించటం అంతులేని ఆనందాన్నిచ్చిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. రోజువారీ కూలీల పనులకు వెళ్లే వారికి, వృద్ధులకు అన్నా క్యాంటీన్లు కొండంత అండగా నిలుస్తున్నాయని అన్నారు. ఆహారం నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పరిశుభ్రమైన వాతావరణంలో భోజనాన్ని వడ్డించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. అన్నా క్యాంటీన్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామనే హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆచరణ పెడుతున్నారని చెప్పారు. పట్టణంలోని ప్రధాన కూడలి ప్రాంతాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రానికి ధీటుగా టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నదే తన ఆశయమని వెల్లడించారు. అనంతరం అన్నా క్యాంటీన్ కు వచ్చిన పేదలకు భోజనాన్ని జిల్లా కలెక్టర్, మంత్రి స్వయంగా వడ్డించారు. పేదలతో పాటు కలిసి భోజనం చేసి ఆహార నాణ్యత, రుచిని పరిశీలించారు. చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇక్కడ మనకి వారం రోజుల నుంచి సమస్య వచ్చింది. ఈ రోజు ఆ సమస్య మనకు పరిష్కారం అవుతుంది. ఒక 15 రోజులు మధ్యాహ్నం భోజనం స్టార్ట్ చేస్తాం. 15 రోజుల తర్వాత ఉదయం టిఫిన్ కూడా బ్రహ్మాండమైనటువంటి టిఫిన్. ఒకసారి అలవాటు పడేవారు అందరూ ఇక్కడికే వస్తారు. 15 రోజుల తర్వాత టిఫిన్ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం. ఇంకా కొద్ది రోజులు అయితే రాత్రి కూడా ఎవరైనా భోజనం చేయడానికి ఎవరైనా వస్తారని అవకాశం ఉంటే రాత్రి కూడా పెట్టి
ప్రతి పేదవాడికి, ప్రతి కార్మికుడికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ 5 రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఎంత మహత్తరమైనటువంటి కార్యక్రమం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ మోడీ గారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం కింద నాణ్యమైన భోజనాన్ని అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి మంత్రి సందర్శించారు. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నది లేనిది, వడ్డించిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. వంటకాలను స్వయంగా రుచి చూసి విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చొని సహపంక్తి భోజనాలను చేశారు. రోజువారీ మధ్యాహ్న భోజన పథకం అమలు మెనూను విద్యార్థులకు అడిగి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం లేకుండా మధ్యాహ్న భోజన పథకం మెనూ పక్కాగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఉన్నత పాఠశాల ఆవరణలో పచ్చదనం ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బగాది శేషగిరిరావు, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, డిఎల్డీఓ అలివేలు మంగ, ఎంపీడీఓ రేణుక, తహసీల్దార్ సత్యం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఎం సుధాకర్, మండల విద్యాశాఖ అధికారి తులసీరావు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి కె రామకృష్ణ, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాట్ల దాశరథి, ఉపాధ్యాయులు బి అరుణ్ కుమార్, ఆర్ శ్రీనివాస్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 2వ రోజు ఇచ్చాపురం అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇచ్చాపురం స్థానిక రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఈ కార్యక్రమం చేపట్టి ప్రజలకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు పాంప్లెట్లు, బ్రోచర్లు పంపిణీ చేసి గ్యాస్ లీకేజీలు, షార్ట్ సర్క్యూట్లు వంటి ప్రమాదాల నివారణకు అనుసరించాల్సిన భద్రతా చర్యలను తెలియజేశారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తక్షణం అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్ఎఫ్ఓ కాశీనాథ్, అగ్నిమాపక కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఏప్రిల్ 17, 18, 19 తేదీలలో నంద్యాలలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర మహాసభలు జయప్రదం కోరుతూ ఎచ్చెర్ల నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమ వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర మహాసభలలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామని, రాబోయే కాలంలో కార్మిక వర్గ పోరాటాలకు దిశానిర్దేశం చేయటానికి దోహదపడతాయని అన్నారు. 1970లో ఐక్యతా పోరాటం నినాదంతో స్థాపించిన సిఐటియు నేడు భారతదేశంలోని ప్రధాన కేంద్ర కార్మిక సంఘంగా ఉందని అన్నారు. కార్మికుల హక్కులు, వేతనాలు, పని పరిస్థితుల మెరుగుదల, సామాజిక న్యాయం, పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుందని అన్నారు. కార్మిక హక్కుల రక్షణ, కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతా పథకాల కోసం మరియు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఆందోళనలు, సమ్మెలు నిర్వహిస్తుందని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు కాలరాస్తూ 44 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని అన్నారు. కార్మిక వర్గాన్ని యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 17, 18, 19 తేదీలలో నంద్యాలలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం చేపట్టబోయే పోరాటాలకు ఒక దిశానిర్దేశం చేయడానికి ఈ మహాసభలు దోహదం చేస్తాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం దశాబ్దాల పాటు అశేష త్యాగాలతో స్వాతంత్రం ముందు నుంచి కూడా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తీసుకొచ్చింది.
కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. గత 15 సంవత్సరాలుగా కనీస వేతనాలు సవరించడం లేదు. మరి కనీస వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరించకపోతే కార్మిక కుటుంబాలు ఏ విధంగా బ్రతకాలని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రపంచానికి ఒకే ఒక గురువు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులని శ్రీ రాజరాజేశ్వరి లలిత మహా త్రిపుర సుందరి దేవి పీఠం శ్రీ విద్యా పాదుకాంత దీక్షాపరులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ పెంట రామచంద్రశేఖర్ శర్మ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి మహోత్సవాల సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయ పత్రికా సమావేశం నిర్వహించారు. శృంగేరి శ్రీ శారదా పీఠ పరిపాలిత అహం బ్రహ్మస్మి ఫౌండేషన్, చిన్ముద్ర వైదిక వేదాంత సాధన సేవా ట్రస్ట్, శ్రీ రాజరాజేశ్వరి లలిత మహా త్రిపుర సుందరి దేవి పీఠం మరియు ఉపనిషన్ మందిరం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి మహోత్సవాల సందర్భంగా కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 18వ తేదీ శనివారం నుంచి ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి స్తోత్ర పఠనం మరియు ప్రవచనాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గుజరాతీపేట తోటపాలెం రోడ్డు జంక్షన్ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయ ఆవరణలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవచనం చేయుటకు 25, 26 తేదీలలో ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ, 18, 19వ తేదీలలో శతావధాని తాతా సందీప్ శర్మ, 23వ తేదీ డాక్టర్ పేరి రవికుమార్ ప్రవచనకర్తలు వస్తారన్నారు. ప్రత్యేకంగా 24వ తేదీన సహస్ర గలార్చన, శివ పంచాక్షరి నక్షత్రమాల, లక్ష్మీ నృసింహ కరావలంబం, కళ్యాణ వృష్టిస్తవం కార్యక్రమం కలదని నిర్వాహకులు 24వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా పత్రికా ముఖంగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంట కార్తికేయ శర్మ, నిష్టల నరసింహమూర్తి, పట్నాయక్, ఉమాశంకర్, రవి, శ్రీనివాస్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వారు 23వ తారీఖు నాడు వస్తున్నారు. రేపు 18, 19వ తారీఖు నాడు శ్రీకాకుళానికి తాతా సందీప్ గారు వస్తున్నారు. వీరందరితో పాటు స్థానికంగా ఉన్నటువంటి పండితులతో భజగోవింద స్తోత్రం అలాగే రకరకాలైనటువంటి ప్రవచనాలని నిర్వహించుకోబోతున్నాం. అందులో మరొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనం సహస్రగళార్చన చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా సహస్రగళ స్తోత్ర త్రివేణి పారాయణ చేస్తున్నాం. అందులో స్తోత్రాలు ఏంటంటే శివానందన శివ పంచాక్షర నక్షత్రమాల, కళ్యాణ వృష్టిస్తవం, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. ఇది చిన్న పెద్ద పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిపి చేసేట్టుగా దీనికి ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం సాయంత్రం పూట ఇక్కడ వేదిక ఆధారంగా చేసుకుని ఉపన్యాసకులు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు రాజరాజేశ్వరి దేవి పీఠంలో జగద్గురు ఆదిశంకరాచార్య రోడ్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవి పీఠంలో ఉదయం వైదిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ పరమేశ్వరు యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షాలని, ఆశీర్వచనాలని, తీర్థప్రసాదాలని అందుకొని స్వయం తారైతాం పరాంతారయంతి మీరు తరించి ఈ లోకాన్ని తరింపజేస్తారని కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. జిల్లాలో తాగునీరు మరియు సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సుమారు 1000 కోట్లతో నేరేడి బ్యారేజ్ను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం టెక్కలి మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తెంబూరు రోడ్ నుంచి పెద్దసాన పరశురాంపురం వరకు పంచాయతీరాజ్ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో 130 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డు, పోలవరం నుంచి లచ్చన్నపేట వరకు 120 లక్షల రహదారి, ఎంపీపీ పాఠశాల నుంచి వంశధార కాలువ వరకు 25 లక్షలతో రిటైనింగ్ వాల్, లచ్చన్నపేటలో 12 లక్షల సీసీ రోడ్లు, కాలువలు, సీతాపురం 55.3 లక్షల అంతర్గత సిమెంట్ రహదారులు, మొత్తం 5.25 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పుతో నేరేడి బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1000 కోట్ల నిధులు అవసరమని, ప్రాథమిక డిజైన్ పనులకు 60 కోట్ల మంజూరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఆలోచిస్తున్నారని తెలిపారు. బ్యారేజ్ పూర్తయితే జిల్లా
జిల్లా సస్యశ్యామలం కావటంతో పాటు ముఖ చిత్రం మారిపోతుందని అన్నారు. జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి పనుల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు 625 కోట్లను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. గ్రామాల్లో మౌలిక వస్తువులు మెరుగుపరిచి రూపురేఖలను మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాం. 22 మాసాల్లో నేను రామ్మోహన్ నాయుడికి జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 42 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నేరేడు బ్యారేజ్ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయింది. ట్రిబ్యునల్ మనకే అనుకూలమైనటువంటి తీర్పిచ్చింది. మీరు బ్యారేజ్ కట్టుకోవచ్చని మనకి ఆదేశాలు కూడా మొన్ననే గజెట్ రూపంలో ఇచ్చారు. నేనే మొన్న ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాను. నా జీవితాశయం అండి, నేరేడులో బ్యారేజ్ కడితే శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. 3 పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఈ జిల్లాలో ప్రతి ప్రాంతంలో నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం మీరు చేయండి అంటే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 1 సంవత్సరంలో నేరేడు బ్యారేజ్ పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాకి సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఎంతకంటే ఏ రాజకీయ నాయకుడు ఏ కార్యక్రమాలు చేస్తాడు? శ్రీకాకుళం జిల్లా రాజకీయ ముఖ చిత్రంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం తాడేపల్లిలో తన నివాసంలో జరిపిన సమీక్షకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఈ చర్చల్లో జిల్లాల్లో పార్టీ భవిష్యత్తు, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు మరియు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా సాగాల్సిన వ్యూహాలపై జగన్ లోతుగా విశ్లేషించారు. ముఖ్యంగా ఆముదాలవలస నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమ్మినేని సీతారాం అధినేతకు వివరించారు. ఈ తరుణంలో పార్టీ కేడర్ అంతా ఐకమత్యంతో ముందుకు సాగితే రానున్న ఎన్నికల్లో విజయం తథ్యమని తమ్మినేని వివరించారు. దానికి స్పందించిన జగన్ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను సమన్వయం చేస్తూ ఎంపీ సీటును పార్టీ ఖాతాలో వేయటమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేస్తున్న తమ్మినేని చొరవను జగన్ అభినందిస్తూ సీనియర్ నేతగా ఆయనకు పార్టీలో తగిన గౌరవం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో పార్టీ కేడర్ ఐక్యంగా పనిచేసిన విషయాన్ని పార్టీ అధినేత ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన హితబోధ చేశారు. ఓటర్ల జాబితా సవరణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటూ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించకుండా క్రింది స్థాయి నేతలు నిరంతరం నిఘా ఉంచాలని, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జగన్ సూచించారు. అన్నదానం సంతృప్తికరమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పైడి సింధూరా అన్నారు. క్లబ్ కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్ జన్మదినం సందర్భంగా నగరంలో పేదలకు అన్న ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ప్రసాదాన్ని అందించి మాట్లాడుతూ అన్ని దానాలలో అన్నదానానికి ప్రత్యేక స్థానం ఉందని, పేదల కడుపు నింపటం ఒక బాధ్యతని అన్నారు. నిస్సహాయులకు మనం తోచినంత సాయం చేయటం అలవర్చుకోవాలని, చేసిన సాయం వృధా కాదన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మూల స్తంభాలలో ఒకటని, నిరంతరం ఏదో ఒక రూపంలో ఆకలి తీరుస్తామని, అందులో ఉండే ఆనందం సంతృప్తి వేరన్నారు. అనంతరం పట్టణ నిరాశ్రయుల భవనంలో చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్, సీనియర్ సభ్యులు, క్లబ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుమూర్తి, మార్కెటింగ్ చైర్పర్సన్ పొడుగు చరణ్, పట్టణ నిరాశ్రయుల భవన చిన్నారులు, నివాసకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సెక్రటరీ అయిన టెక్కం రామ్ గోపాల్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇవాళ నైట్ షెల్టర్ హోమ్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. సో అందులో ఇక్కడ నైట్ షెల్టర్ హోమ్ వాళ్ళకి ఓన్లీ ఒక పూట మాత్రమే ఫుడ్ వస్తుంది మధ్యాహ్నం. దాన్నే వాళ్ళు స్టోర్ చేసుకొని రాత్రికి తినడం అది చేస్తున్నారు.
సో ఇప్పుడు మన ఒక భాగంగా ముందుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఈరోజు నైట్ డిన్నర్ అన్నది మనం పెట్టడం జరిగింది. సో చాలా మందికి ఊర్లో చెప్పేది ఏంటంటే మనం చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటాం, చాలా దగ్గర వేస్ట్ చేస్తూ ఉంటాం కూడా. అలాంటిదేదో మనం ఇలాంటి దగ్గరకు వచ్చి ఇక్కడ వీళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకుంటే నిజంగా వీళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది, నిజంగా నెక్స్ట్ జనరేషన్ భావితరాల వాళ్ళకు కూడా ఒక లెసన్ చెప్పినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ను స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మొదటి విడతలో 200కు పైగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించగా రెండో విడతగా 62 క్యాంటీన్లను ప్రారంభించడం సంతోషకరమన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం ద్వారా పేదలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. అంతేకాక గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను మూసివేయటం దురదృష్టకరమని విమర్శించారు. పేదల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్లపై దాడులు చేయటం వారి నిర్లక్ష్య పాలనకు నిదర్శనమన్నారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా తెలుగుదేశం పార్టీ పేదలకు అన్నదానం చేయటంలో వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. చివరగా అన్నా క్యాంటీన్ ద్వారా రోజు వందలాది పేదలకు నాణ్యమైన ఆహారం అందుతుందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఏదైనా పంటకు మద్దతు ధర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఆ మద్దతుకు కొంటారని రైతు పంటను వేస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జొన్న రైతులకు క్వింటాకు 2400 మద్దతు ధర ప్రకటించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రైతాంగానికి తెలియజేశారు. తీరా పంట వేసిన సమయానికి ఎరువు అందించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళం నియోజకవర్గ గార మండలంలోని వాడాడ పంచాయతీలోని కొత్తూరు గ్రామం, అచ్చన్నపాలెం, బలివాడ గ్రామాల్లోని జొన్న రైతులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దొరికిన కాడికి ఎరువును దోచుకుని బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారన్నారు. రైతాంగానికి ఎరువు చేరనివ్వలేదు. ఈ రోజు రైతులకు కలిసినప్పుడు చెప్పిన మాటలు 280కి మా ఊర్లో ఎరువు దొరకలేదు, కానీ 600 రూపాయలకి పక్క ఊర్లో బ్లాక్ లో ఎరువులను కొన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఆ సీజన్కు జొన్న పంటకు కావలసిన ఎరువు మన దగ్గర ఉన్నా కూడా ప్రభుత్వ ధరకి రైతులకు అందించలేకపోయారని, ఇంత వైఫల్యం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం పెట్టిన మద్దతు ధరకే కొనకపోతే రైతులకు కలిగిన నష్టం ఎవరు చెల్లిస్తారని, ప్రైవేట్ వ్యక్తులు మాట తప్పొచ్చు, ప్రభుత్వాలు మాట తప్పొచ్చా అని ప్రశ్నించారు. రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసి పంట చేతికొస్తే 4 డబ్బులు చేతికొస్తే వడ్డీలు కడదాం, అప్పులు తీరుద్దాం, ఇంటిలు 10 4 ముద్దలు తిందాం అనేటువంటి తృప్తి లేకుండా మీ ప్రభుత్వంలో జరిగిందే. ఇది మీ కంటికి కనిపించడం లేదా? వారి ఘోష మీ చెవిటికి వినిపించడం లేదా? ఎందుకు మీరు కళ్ళు తెరవరు? ఎందుకు మీరు రారు? ఎందుకు ఈ పొలాల్లోకి రారు? రైతులతో ఎందుకు కలవరు? ఇది వైఫల్యం కాదని అంటున్నాను నేను. మీరు అక్కడ చెప్పి డాష్ బోర్డు మీద అన్నీ చూస్తున్నాం. ఎక్కడో డ్రోన్తో టెక్నాలజీ తెచ్చాం, ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చాం. అల్టిమేట్గా రైతుకి ప్రాక్టికల్గా జరిగింది ఏంటో మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు అత్యున్నతమైన స్థాయి సమావేశాన్ని పెట్టి ఒక్క శ్రీకాకుళం జిల్లాలో 80,000 ఎకరాల భూమి జొన్న సాగు చేశారు. ఒక్కొక్క ఎకరానికి ఈ జిల్లాలో సరాసరి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఒక క్వింటాల్ దగ్గర ఈవేళ మద్దతు ధరకు బయట అమ్ముతున్న దానికి 700 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. 40 ఏళ్ల 2,800 రూపాయలు ఒక ఎకరం దగ్గర రైతుకు నష్టం వస్తుంది. అంటే 80,000 ఎకరాల దగ్గర 240 కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతాంగం ఈ కమర్షియల్ క్రాప్ పండించి మీ వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి మీరు కళ్ళు తెరవాలని మనం చేస్తున్నాం. మాటలు చెప్పడం కాదు, ఎంతసేపు మన స్వార్థపూరితమైన పనులకే సమయాన్ని ఇచ్చి రైతాంగం పేక్కోయడం కాదు. మరి కన్నీరు తొడవండి, ముందుకు రండి. వెంటనే ఎవరైతే ఇక్కడ ఈ జిల్లాలో ఇంకోటి జరుగుతుందని విన్నాను, ఎవరో ప్రభుత్వం తరఫున ఒక బ్రోకరు 1800 కంటే ఎక్కువ ఇవ్వడానికి వీలు లేదని శాసిస్తున్నాడట. మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మీ విజిలెన్స్ ఏమైంది? మీ వ్యవసాయ డిపార్ట్మెంట్ ఏమైంది? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏమైంది? ఎందుకు మీరు ఉదాసీనంగా ఉన్నారు?
వాడిని ఎవరిని అరెస్ట్ చేసి వెంటనే 2400 ఇప్పించే పని చేయండి. కళ్ళు తెరవండి, ముందుకు రండి. రైతాంగం తాలూగా సహనాన్ని పరీక్షించకండి. మనం ప్రభుత్వం ఇలా చేస్తే చివరకు ఉరితాడు తగిలించుకొని చనిపోయే సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతాయని మీకు మనం చేస్తున్నాం. మీరు ఇంకొకటి దృష్టిలో పెట్టుకోండి. మీకంటే ముందు 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మార్కెట్ ధరకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎరువులు అందించింది వాళ్ళు చెప్తున్నారు. ఎవరు కొనకపోతే ప్రభుత్వం వచ్చి మా కళ్ళల్లో గింజలు పట్టి తీసుకెళ్లారని చెప్తున్నారు. కనీసం సిగ్గు తెచ్చుకోండి. హేళన చేయడం కాదు, ప్రాక్టికల్గా చేసి చూపించండి. ధన్యవాదాలు. సుమధుర సినీ నేపథ్య గాయకులు శ్రీ పిబి శ్రీనివాస్ గారి 3వ వర్ధంతి సంస్మరణార్థం శ్రీ గాయత్రి స్వరాంజలి ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో ఆపాత మధుర మందారాలు కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి శ్రీ చౌదరి రమేష్ గారి నిర్వహణలో సీనియర్ గాయకులు, ఆకాశవాణి కళాకారులు, శ్రీ గాయత్రి స్వరాంజలి ఆర్కెస్ట్రా వ్యవస్థాపకులు శ్రీ కేఎల్ఎన్ మూర్తి గారి సంగీత సారథ్యంలో ఆపాత మధుర గీత మందారాలు స్థానిక బాపూజీ కళామందిర్లో తేదీ 14/4/2026 మంగళవారం సాయంత్రం 6:30 కన్నుల పండువగా జరిగింది. అంతకంటే ముందు 5:30 నుంచి సీనియర్ గాయకులు శ్రీ రాధాకృష్ణ పాణిగ్రాహి గారిచే భగవద్గీత గానం జరిగింది. అనంతరం సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ డాక్టర్ కె అమ్మన్నాయుడు, అసిస్టెంట్ కమిషనర్ సేల్స్ ట్యాక్స్ విశాఖపట్నం శ్రీమతి జి రాణిమోహన్ గారు, స్టేట్ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ అమరావతి శ్రీ చౌదరి పురుషోత్తం నాయుడు గారు, ఏ టాప్ గ్రేడ్ వాయులీన కళాకారులు, శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ, శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ, శ్రీవాణి సంగీత కళాక్షేత్రం వ్యవస్థాపకులు శ్రీ దుంపల ఈశ్వరరావు గారు, శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు శ్రీ ఎల్ రామలింగ స్వామి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పిబి శ్రీనివాస్ చిత్రపటాన్ని పుష్పమాలాంకృతులను చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ బాలు గారికి, ఘంటసాల గారికి అందరూ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేస్తారు, కానీ పిబి శ్రీనివాస్ గారికి చేయటం అన్నదే అభినందించదగ్గ విషయమని నిర్వాహకులు శ్రీ చౌదరి రమేష్ గారిని, కేఎల్ఎన్ మూర్తి గారిని కొనియాడారు. ముఖ్య అతిథులను నిర్వాహకులు దుస్సాలువలతో, జ్ఞాపికలతో సత్కరించారు. అలాగే కళాకారులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలతో సత్కరించారు. చివరగా కార్యక్రమానికి సంగీత సారథ్యం వహించి గాయకులకు శిక్షణ ఇచ్చిన శ్రీ కేఎల్ఎన్ మూర్తి గారికి ముఖ్య అతిథులు, గాయకులు మరియు శిష్య బృందం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గాయకులు చౌదరి రమేష్ గారు, మార్గదర్శి శ్రీనివాస్, కూన రాజారావు, ఎంవిఆర్ శ్రీనివాస్, కంచరాన అప్పారావు, జి సుబ్రహ్మణ్యం, డి శ్రీరామచంద్రమూర్తి, వైఈఏ నారాయణ, శ్రీమతి ఆమని, దివిలి హేమచంద్ర, ఎంవి కామేశ్వరరావు చక్కని పాటలను ఆలపించారు. కార్యక్రమానికి కీబోర్డుపై ముంజేటి రాజు, అప్పారావు సహకరించగా తబలాపై సూర్యనారాయణ, ప్యాడ్స్ పై బుజ్జి మరియు ఎంవి కామేశ్వరరావు సహకరించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీ మార్గదర్శి శ్రీనివాస్ వ్యవహరించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.